ఇటీవలి కాలంలో మొగలన్ మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? వీనస్ ఉపరితలాన్ని రాడార్ ఇమేజింగ్ ద్వారా మ్యాప్ చేయడం. పాకిస్తాన్లో పశ్చిమ పంజాబ్ రాష్ట్రం యొక్క తొలి మహిళ ముఖ్యమంత్రి ఎవరు? ఆన్సర్ మరియం నవాజ్. ఇటీవలి నివేదిక ప్రకారం 2023 డిసెంబర్ నెలలో భారతదేశంలో ఖనిజ ఉత్పత్తి శాతం వృద్ధి ఎంత? ఆన్సర్ 5.3%. ఇటీవల వార్తల్లో కనిపించిన HD 63433D అంటే ఏంటి? ఆన్సర్ భూమి లాంటి ఒక గ్రహం. ఇటీవల కాలంలో భారత పురాతత్వ సర్వే ఎన్ని కేంద్రీయంగా రక్షిత గుర్తింపుల కట్టడాలను రద్దు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ 17. 2024 ఏబుల్ ప్రైజ్ కొన్ని సందర్భాల్లో గణిత శాస్త్రం నోబెల్ ప్రైజ్గా పిలువబడుతుంది. ఇది ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ లూయిస్ కాఫరెల్లి. ఆయుత్తాయ నగరం ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ థాయిలాండ్. ప్రధానమంత్రి విశ్వకర్మ యోజనను అమలు చేసిన మొదటి కేంద్రపాలిత ప్రాంతం ఏది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. జెనెటికల్గా మార్పు చేయబడిన మస్కిటోలు మలేరియాతో పోరాడేందుకు ఏ ఆఫ్రికా దేశంలో విడుదల చేయబడ్డాయి? ఆన్సర్ తాంజానియా. ఇటీవల కాలంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం వివాహం మరియు విడాకుల నమోదు చట్టం 1935ను రద్దు చేయాలని నిర్ణయించింది? ఆన్సర్ అస్సాం. PC కీబోర్డ్లో కోపైలట్ కీ అని పిలువబడే కీని ప్రవేశపెట్టాలని నిర్ణయించిన కంపెనీ ఏది? ఆన్సర్ మైక్రోసాఫ్ట్. గుగ్వా నేషనల్ ఫాసిల్స్ పార్క్ ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ మధ్యప్రదేశ్. హిందీ భాషకు సంబంధించి జనవరి 10వ తేదీకి ఉన్న ప్రాముఖ్యత ఏమిటి? ఆన్సర్ ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో తొలిసారిగా హిందీ మాట్లాడింది. ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించిన కాళీ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక. ఇటీవల కాలంలో యుక్రెయిన్కు సైనిక సహాయం అందించడానికి ఏ దేశం విదేశీ సహాయం బిల్లు ఆమోదించింది? ఆన్సర్ USA. ప్రపంచ మేధస్సు ఆస్తి దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమిటి? ఆన్సర్ నవీకరణ మరియు సృజనాత్మకతతో మన సాధారణ భవిష్యత్తు నిర్మించడం. హర్షిత్ కుమార్ 21వ అండర్-20 ఆసియన్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2024లో బంగారు పతకాన్ని గెలిచారు. వారు ఏ క్రీడకు చెందినవారు? ఆన్సర్ జావెలిన్ త్రో. తంతలం ఒక అరుదైన లోహం ఇటీవల కాలంలో ఏ నదిలో కనుగొనబడింది? ఆన్సర్ గోదావరి నది. ఉపాధి కోసం రష్యా లేదా ఉక్రెయిన్ వెళ్లకుండా తమ పౌరులపై ఇటీవలే ఏ దేశం నిషేధం విధించింది? ఆన్సర్ నేపాల్. కృష్ణరాజసాగర్ డ్యామ్ ఇది ఒక గ్రావిటీ డ్యామ్. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ కర్ణాటక.
ఇటీవల 140 భాషల్లో పాటలు పాడి ప్రపంచ రికార్డు సృష్టించిన సుజేత సతీష్ ఏ రాష్ట్రానికి చెందినవారు? ఆన్సర్ కేరళ. నైషి తెగ ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలోని అతిపెద్ద జాతీయ గుంపు? ఆన్సర్ అరుణాచల్ ప్రదేశ్. ఇటీవలి కాలంలో 2024 ప్రపంచ ప్రెస్ ఫోటో ఆఫ్ ది ఇయర్ అవార్డును ఎవరు గెలుచుకున్నారు? ఆన్సర్ రోనాల్డ్ స్కేహిమ్డ్. డార్జిలింగ్ నేషనల్ పార్క్ ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ జమ్మూ కాశ్మీర్. ఇటీవలి కాలంలో పృథ్వీ యొక్క ధృవాల నుండి వేడి కొచ్చుటను కొలిచే చిన్న శాటిలైట్ను ఆవిష్కరించిన స్పేస్ సంస్థ ఏది? ఆన్సర్ నాసా. యురేషియన్ విహంబ్రల్ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్లో కనుగొనబడింది. ఇది ఏ జంతువు? ఆన్సర్ నీళ్ళలో పడి ఉండే పక్షి. ముష్కే ముడిచి ఇటీవల వార్తల్లో కనిపించింది. ఇది ఏ పంట యొక్క స్థానిక వేరియంటుగా ఉంటుంది? ఆన్సర్ మకాయి. ఇటీవల వార్తల్లో నిలిచిన సీతానది టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. సిమిలిపాల్ టైగర్ రిజర్వ్ ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించింది. ఇది ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఒడిస్సా. ఇటీవల కాలంలో ప్రపంచంలోని మొదట వేద సమయం గడియారం ఎక్కడ ఏర్పాటు చేశారు? ఆన్సర్ ఉజ్జయిని, మధ్యప్రదేశ్. 2024 బ్రాండ్ ఫైనాన్స్ నివేదిక ప్రకారం ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ఇన్సూరెన్స్ బ్రాండ్ ఏది? ఆన్సర్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. గోవాలోని శాస్త్రవేత్తలు ఇటీవల 50,000 సంవత్సరాల పురాతన మ్యాగ్నెటోపాలస్ను ఎక్కడ కనుగొన్నారు? ఆన్సర్ అరేబియన్ సముద్రం. చెర్నోబిల్ అణు విద్యుత్ కేంద్రం ఇటీవల కాలంలో వార్తల్లో కనిపించింది. ఇది ఏ దేశంలో ఉంది? ఆన్సర్ ఉక్రెయిన్.